ఫార్ములా ఈ వ్యవహారంపై విచారణ ప్రక్రియ నేటి నుంచి జోరందుకోనుంది. అవినీతి ఆరోపణలపై ఏసీపీ నిధుల మళ్లింపు, వెమా ఉల్లంఘనలపై ఈడీ అధికారులు నిందితులను ప్రశ్నించనున్నారు. ఇవాళ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ ఎదుట హాజరు కానుండగా ఈడీ ముందుకు అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి రానున్నారు. మరోవైపు క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవియట్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ వ్యవహారంలో కేసులకు సంబంధించి నేటి నుంచి విచారణల పరంపర ప్రారంభం కానుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఉదయం అవినీతి నిరోధక శాఖ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా ఈ 9, 10, 11, 12 సీజన్ల నిర్వహణకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఎఫ్ఈఓ ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. అయితే సీజన్ 9 కోసం నిధుల్ని ఖర్చు చేయడానికి అరవింద్ కుమార్ ప్రభుత్వంలోని కాంపిటెంట్ అథారిటీ నుంచి ఆమోదం తీసుకోలేదని, ప్రభుత్వము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని గుర్తించారు. ఈ విషయంపై అరవింద్ కుమార్ ను ప్రశ్నించనున్నారు. 10వ సీజన్ కు ఏస్ నెక్స్ట్ జెన్ రుసుమును చెల్లించనందున 2023 సెప్టెంబర్లో ఎఫ్ఈఓ ప్రతినిధులు మున్సిపల్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రుసుము చెల్లించే బాధ్యతను ప్రభుత్వం అనధికారికంగా అంగీకరించినట్లు ఏసీబీ దర్యాప్తులో గుర్తించింది. ఇలా వివిధ అంశాలపై అరవింద్ కుమార్ ను ప్రశ్నించి వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది. మరోవైపు ఏసీబీ కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేస్తోంది. మనీ లాండరింగ్ చట్టం అభియోగాలపై విచారణ చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇవాళ రావాలని అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి ఈ నెల 6న విచారించాల్సి ఉంది. కానీ తన న్యాయవాదుల్ని అనుమతించనందున హాజరు కాలేనని ఏసీబీ కార్యాలయానికి వచ్చి మరీ తిరిగి వెళ్లారు. దీంతో ఈ నెల 9న విచారణకు రావాలని అదే రోజు మరోమారు నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఈ నెల 7న కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. తాను రాలేనంటూ 6న సాయంత్రం అధికారులకు మెయిల్ ద్వారా తెలిపారు. ఈ నేపథ్యంలో 16న రావాలని మరోసారి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదే కేసులో 9న అరవింద్ కుమార్ కు ఈడీ, 10న బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ ఎదుట హాజరవ్వాలి. నిందితులు సహేతుక కారణం చూపిస్తూ దర్యాప్తు సంస్థలకు చెబితే తప్ప విచారణ యథావిధిగా కొనసాగనుంది. లేకుంటే మరో తేదీ ఇస్తారు. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన క్వాష్ పిటిషన్ ను కొట్టేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీని ప్రతివాదిగా చేర్చారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఐపీసీ సెక్షన్ 409 కింద పేర్కొన్నట్లుగా పిటిషనర్ అవినీతి, ప్రజాధన దుర్వినియోగానికి పాల్పడలేదని కేటీఆర్ న్యాయవాదులు ఎస్ఎల్పీలో పేర్కొన్నారు. చట్టసభకు ఎన్నికైన ప్రజా ప్రతినిధిగా ఉన్న పిటిషనర్ ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి అవకాశమే లేదని, అందువల్ల ఇందులో విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారన్న ప్రశ్నే లేదని తెలిపారు. అందుకు తగిన ప్రాథమిక సాక్ష్యాధారాలు ఈ కేసులో లోపించాయని పిటిషన్లో తెలిపారు. ఎఫ్ఐఆర్ రాజకీయ ప్రేరేపితం, దురుద్దేశపూరితమని, ఇలాంటి సందర్భాల్లో ఎఫ్ఐఆర్ను రద్దు చేయడం సమంజసమని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ఎలాంటి ప్రాథమిక విచారణ కూడా చేయలేదని, చట్టబద్దంగా ఇది చెల్లదని, కొట్టేయాలని కేటీఆర్ న్యాయవాదులు కోరినట్లు తెలిసింది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఉత్తర్వులు జారీ చేసే ముందు తమ వాదనల్ని వినాలని కోరింది.